2024 తొలి రోజే జపాన్ని భారీ భూకంపం వణికించింది. రిక్టర్ స్కేల్ పై భూకంప తీవ్రత 7.6గా నమోదైందని జపాన్ ప్రభుత్వం ప్రకటించింది. ఫలితంగా దీంతో జపాన్ వాతావరణ సంస్థ సునామీ హెచ్చరిక జారీ చేసింది. భారీ భూ ప్రకంపనలతో అణు కేంద్రాలపై ఏదైనా ప్రభావం ఉందా అనేది తనిఖీ చేస్తున్నామని హొకురికు ఎలక్ట్రిక్ పవర్ సంస్థ వెల్లడించింది. ఇషికావాకు చెందిన వజీమా నగర తీరాన్ని 1 మీటర్ కంటే ఎక్కువ ఎత్తులో అలలు తాకాయి. తీర రాష్ట్రాలైన ఇషికావా, నిగటా, తొమాయా ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ప్రభుత్వం హెచ్చరించింది. గత ఏడాది తొలి రోజునే జపాన్ని వరుస భూకంపాలు వణికించాయి. ఒకే రోజు 21 భూకంపాలు నమోదయ్యాయి. దాదాపు 36,000 ఇళ్లకు విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. స్థానిక కాలమానం ప్రకారం సోమవారం సాయంత్రం 4 గంటల నుంచి 90 నిమిషాల వ్యవధిలో ఈ భూ ప్రకంపనలు నమోదయ్యాయి. రిక్టర్ స్కేల్పై 4.0 నుంచి 7.6 తీవ్రత మధ్య నమోదైంది. ఇషికావా ద్వీపకల్పన వజీమా పోర్టులో దాదాపు 1.2 మీటర్ల ఎత్తులో సునామీ అలల్ని గుర్తించారు. వజీమాలో చాలా వీధులు, భవనాలు తీవ్రంగా దెబ్బతిన్నాయి. కొన్ని చోట్ల రహదారులపై భారీగా పగుళ్లు ఏర్పడ్డాయి. మరికొన్ని చోట్ల సునామీ అలలు అత్యధికంగా 5 మీటర్ల ఎత్తు వరకు రావచ్చని హెచ్చరికలు జారీ చేశారు. కొత్త ఏడాది తొలి రోజున ఇస్రో చేపట్టిన PSLV C-58 రాకెట్ ప్రయోగం విజయవంతమైంది. 25 గంటల కౌంట్ డౌన్ అనంతరం నిప్పుల్ని వెదజల్లుతూ రాకెట్ నింగిలోకి విజయవంతంగా వెళ్లింది. దీంతో ఈ ఏడాది ఇస్రోకి శుభ ఆరంభం లభించింది. ఉదయం 9 గంటల 10 నిమిషాలకి PSLV C-58 రాకెట్ నింగిలోకి దూసుకువెళ్లింది. PSLV C-58 రాకెట్ ద్వారా 480 కిలోల ఎక్స్రే పొలారిమీటర్ ఉపగ్రహాన్ని కక్షలోకి పంపించారు. ఈ ఎక్స్పోజ్ శాట్ తో పాటు కేరళ యూనివర్సిటీ విద్యార్థులు రూపొందించిన విమెన్ ఇంజనీర్డ్ శాటిలైట్ ఉపగ్రహాన్ని PSLV C-58 రాకెట్ నింగిలోకి మోసుకెళ్లింది. ఎక్స్పోజ్ శాట్ తో పాటు మొత్తం 10 ఉల్లి ఉపగ్రహాలని కూడా ఈ భూకక్షలోకి ప్రవేశపెట్టారు. ఎక్స్రే మూలాల్ని అన్వేషించడమే లక్ష్యంగా ఈ ప్రయోగాన్ని చేపట్టారు. ఇమేజింగ్, టైమ్ డొమైన్ అధ్యయనాలు, స్పెక్ట్రోస్కోపీపై దృష్టి సారించి మునుపటి మిషన్ల మాదిరిగా కాకుండా ఎక్స్రే మూలాల్ని అన్వేషించనుంది ఎక్స్పోసాట్. శాస్త్రవేత్తల్ని ఇస్రో చైర్మన్ సోమనాథ్ అభినందించారు. కొత్త ఏడాది విజయాన్ని అందుకున్నామని ఆనందం వ్యక్తం చేశారు. 2021 XPE పేరిట ఈ తరహా ప్రయోగం అమెరికా నిర్వహించిందని, అమెరికా తర్వాత ఇలాంటి ప్రయోగం చేసిన ఘనత భారత్ అని ఇస్రో చైర్మన్ అన్నారు. రాబోయే రోజుల్లో మరిన్ని ప్రయోగాలు చేపడతామని ఇస్రో చైర్మన్ సోమనాథ్ తెలిపారు. కొత్త ఏడాది తొలి రోజున ఇస్రో చేపట్టిన ఎక్స్పోసాట్ ప్రయోగం విజయవంతం కావడం పట్ల ప్రధాని నరేంద్ర మోదీ హర్షం వ్యక్తం చేశారు. 2024కి ఇది గొప్ప ఆరంభమని నరేంద్ర మోదీ ట్వీట్ చేశారు. ఈ ప్రయోగం అంతరిక్ష పరిశోధనలో భారత ప్రగతిని నిరూపిస్తుందని, ఇది అద్భుతమైన వార్త అని మోదీ కొనియాడారు. శాస్త్రవేత్తలకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు. మునుపెన్నడూ లేనంత ఉన్నత శిఖరాలకి భారత అంతరిక్ష పరిశోధనల్ని తీసుకువెళ్లారంటూ ఇస్రో శాస్త్రవేత్తలకి శుభాకాంక్షలు తెలిపారు. శంషాబాద్ విమానాశ్రయానికి వెళ్లే మెట్రో దూరం తగ్గిస్తామని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. సీఎం రేవంత్ రెడ్డి మీడియాతో ఇష్టాగోష్ఠిగా మాట్లాడారు. MGBS నుంచి పాతబస్తీ మీదుగా విమానాశ్రయానికి మెట్రో మార్గం ఏర్పాటు చేయనున్నట్లు సీఎం పేర్కొన్నారు. నాగోల్ నుంచి ఎల్బీనగర్, చాంద్రాయణగుట్ట వద్ద విమానాశ్రయానికి వెళ్లే మెట్రో లైన్ ని లింక్ వేయనున్నట్లు తెలిపారు. BHEL నుంచి విమానాశ్రయానికి 32 కిలోమీటర్ల దూరం ఉంటుందన్నారు. అవసరమైతే మియాపూర్ నుంచి రామచంద్రాపురం, మైండ్ స్పేస్ వరకు ఉన్న మెట్రోని ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ వరకు పొడిగిస్తామని రేవంత్ వివరించారు. తాము కొత్తగా ప్రతిపాదిస్తున్న మెట్రో కారిడార్లు గత ప్రభుత్వం ప్రతిపాదించిన ఖర్చుతో పోలిస్తే తక్కువ ఖర్చుతోనే పూర్తవుతాయని సీఎం తెలిపారు. ప్రజా ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని స్ట్రీమ్ లైన్ చేస్తున్నామన్నారు. ఫార్మాసిటీ, రింగ్ రోడ్, రీజనల్ రింగ్ రోడ్ మధ్య జీరో కాలుష్యంతో ప్రత్యేక క్లస్టర్లను ఏర్పాటు చేస్తామని రేవంత్ తెలిపారు. ప్రత్యేక క్లస్టర్ల వద్ద పరిశ్రమల్లో పనిచేసే వారికి ఇళ్లను నిర్మించి ఇస్తామని రేవంత్ రెడ్డి వెల్లడించారు. కార్మికులు హైదరాబాద్ వరకు రాకుండా అక్కడే అన్ని ఏర్పాట్లు చేస్తామని రేవంత్ రెడ్డి తెలిపారు. యువతకు అవసరమైన నైపుణ్యాలు పెంచేందుకు ప్రత్యేక విశ్వవిద్యాలయాలు ఏర్పాటు చేస్తామని రేవంత్ రెడ్డి తెలిపారు. అంతర్జాతీయ స్థాయిలో ప్రమాణాలు కలిగిన సంస్థలు, ప్రముఖ పారిశ్రామికవేత్తల ద్వారా శిక్షణ ఇప్పిస్తామని, ఈ నైపుణ్యాలకి సాధారణ డిగ్రీలకు ఉండే అర్హతలన్నీ ఉంటాయని సీఎం వివరించారు.
ఎల్లుండి హైదరాబాద్ గాంధీ భవన్ లో తెలంగాణ పీసీసీ విస్తృత స్థాయి సమావేశం నిర్వహిస్తామన్నారు. పీసీసీ అధ్యక్షుడు సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన జరిగే సమావేశానికి వర్కింగ్ ప్రెసిడెంట్స్, మంత్రులు, ఎమ్మెల్యేలు, సీనియర్ ఉప అధ్యక్షులు, డీసీసీ అధ్యక్షులు, ప్రధాన కార్యదర్శులు హాజరు కానున్నారు. గత ఆదివారమే జరగాల్సిన విస్తృత స్థాయి సమావేశం వాయిదా పడింది. కలెక్టర్లతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమావేశం కారణంగా జనవరి మొదటి వారానికి పీసీసీ వాయిదా వేసింది. తెలంగాణ కాంగ్రెస్ ఇన్ఛార్జిగా నియమించిన తర్వాత మొదటిసారి ఏఐసీసీ నేత దీపాదాస మున్షి పార్టీ సమావేశంలో పాల్గొనున్నారు. పార్లమెంట్ ఎన్నికల ఎజెండాగా పీసీసీ విస్తృత స్థాయి సమావేశం నిర్వహించనున్నారు. విజయవాడ ఎంపీ కేశినేని నాని మరోసారి కీలక వ్యాఖ్యలు చేశారు. నీతి నిజాయితీ కలిగిన వారే రాజకీయాల్లోకి రావాలని కేశినేని నాని అన్నారు. సంపాదన కోసం కొంతమంది రాజకీయాల్లోకి రావడం ఫ్యాషన్ గా మారిందని కేశినేని నాని తెలిపారు. నేను దోచుకోను, మరెవ్వరిని దోచుకోనివ్వనని కేశినేని నాని స్పష్టం చేశారు. తాను కాపలా కుక్కలా ఉంటానని, అందుకే తనకు వ్యతిరేకంగా కొంతమంది పసిగట్టుకొని ప్రచారం చేస్తున్నారని కేశినేని నాని తెలిపారు. దీనిలో భాగంగానే విజయవాడ వెస్ట్ నుంచి తన కూతురు శ్వేత పోటీ చేస్తుందన్న ప్రచారం జరుగుతోందని కేశినేని నాని తెలిపారు. అందులో నిజం లేదని, తాను కానీ తన కుటుంబ సభ్యులు కానీ ఎన్నికల్లో పోటీ చేయబోమని కేశినేని నాని స్పష్టం చేశారు. విజయవాడలో అవినీతి అక్రమార్కుల్ని సహించేది లేదని, వారితో పోరాడేందుకు సిద్ధంగా ఉన్నానని కేశినేని నాని ప్రకటించారు. కొన్ని కబంధ హస్తాల నుంచి వెస్ట్ నియోజకవర్గాన్ని కాపాడేందుకే బాధ్యత తీసుకున్నానని కేశినేని నాని తెలిపారు. పశ్చిమ నియోజకవర్గ ఓటర్లు మంచి వ్యక్తిని ఎన్నుకుంటారని కేశినేని నాని ఆశాభావాన్ని వ్యక్తం చేశారు. గుంటూరు జిల్లా చంద్రమౌళి నగరంలోని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి విడుదల రజని నూతన పార్టీ ఆఫీసుపై గుర్తు తెలియని దుండగులు రాళ్లదాడి చేశారు. దీంతో కార్యాలయ అద్దాలు ధ్వంసమయ్యాయి. సమాచారం అందుకున్న పోలీసులు లాఠీచార్జ్ చేసి గుంపును చెదరగొట్టారు. కొంతమంది దుండగుల్ని అదుపులోకి తీసుకున్నారు. దాడి జరగడంతో మంత్రి విడుదల రజని కార్యాలయం వద్ద భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. ఈ ఘటనలో 30 మందిని పోలీసులు అరెస్ట్ చేశారు. గుంటూరులో మంత్రి విడుదల రజని కార్యాలయంపై దాడిని మంత్రి అంబటి రాంబాబు ఖండించారు. ప్రజాస్వామ్యంలో హింసకి తావు లేదన్న మంత్రి అంబటి అరాచక శక్తుల్ని ఉక్కుపాదంతో అణిచివేస్తామని స్పష్టం చేశారు. అరాచక శక్తులపై చట్ట ప్రకారం కఠిన చర్యలు తప్పవని అంబటి హెచ్చరించారు. జనసేన, టీడీపీ పొత్తు 4 సీట్లలో పోటీ చేయడానికే పనికొస్తుందని అంబటి ఎద్దేవా చేశారు. ఖమ్మం జిల్లా పాలేరు మాజీ ఎమ్మెల్యే బీఆర్ఎస్ నేత కందాల ఉపేందర్ రెడ్డిపై బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. భూ వివాదానికి సంబంధించిన షేక్పేట తహసీల్దార్ అనితారెడ్డి చేసిన ఫిర్యాదుతో పోలీసులు ఎఫ్ఐఆర్ జారీ చేశారు. బంజారాహిల్స్ రోడ్ నెంబర్ 3లో దీప్తి అవెన్యూ ప్రైవేట్ లిమిటెడ్ పేరిట ప్లాట్ఫామ్ నెంబర్ 8సిలో ఉన్న 2185 చదరపు మీటర్ల ప్రభుత్వ స్థలాన్ని ఆక్రమించి నిర్మాణాలు జరిపారని తహసీల్దార్ అనితారెడ్డి ఫిర్యాదులో పేర్కొన్నారు. ఆక్రమిత నిర్మాణాల్ని సీజ్ చేసి తహసీల్దార్ అనితారెడ్డి పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో పాలేరు మాజీ ఎమ్మెల్యే కందాల ఉపేందర్ రెడ్డి సహా పలువురిపై ఐపీసీ 447, 427, 467, 468, 471 సెక్షన్లో 3 ఆఫ్ పీడీపీపీ చట్టం కింద కేసు నమోదు చేశామని పోలీసులు తెలిపారు. టీడీపీలో నూతన సంవత్సరం సందర్భంగా ఏర్పాటు చేసిన వేడుకల్లో వివాదం చెలరేగింది. 2 వర్గాల మధ్య వర్గపోరు దారితీసింది. యనమల రామకృష్ణుడు, యనమల రాజేష్ వర్గాల మధ్య ఘర్షణ చోటు చేసుకుంది. యనమల దివ్యకి యనమల రామకృష్ణుడు నూతన సంవత్సరం సందర్భంగా శుభాకాంక్షలు తెలపడానికి వెళ్తున్న సమయంలో ఈ ఘర్షణ జరిగింది. ఇరు వర్గాల కార్యకర్తల మధ్య తోపులాట చోటు చేసుకుంది. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ జీహెచ్ఎంసీ పారిశుద్ధ్య కార్మికులతో కలిసి తెలంగాణ భవన్లో మధ్యాహ్న భోజనం చేశారు. కార్మికులతో సెల్ఫీలు దిగారు. నూతన సంవత్సరం సందర్భంగా తెలంగాణ భవన్లో పారిశుద్ధ్య కార్మికులతో సమావేశం నిర్వహించారు. వారితో కాసేపు ముచ్చటించిన కేటీఆర్ కలిసి భోజనం చేశారు. కొత్త ఏడాది సందర్భంగా కేటీఆర్ ని కలిసిన పలువురు బారాస ప్రజాప్రతినిధులు, నేతలు, కార్యకర్తలు శుభాకాంక్షలు తెలిపారు. హైదరాబాద్ నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్ లో నుమాయిష్ ప్రారంభమైంది. నుమాయిష్ ని సీఎం రేవంత్ రెడ్డి ప్రారంభించారు. కార్యక్రమంలో మంత్రులు శ్రీధర్ బాబు, పొన్నం ప్రభాకర్, ఎగ్జిబిషన్ సొసైటీ సభ్యులు పాల్గొన్నారు. ఫిబ్రవరి 15 దాకా నుమాయిష్ కొనసాగనుందని, ఈసారి నుమాయిష్ లో దాదాపు 2400 స్టాళ్లను ఏర్పాటు చేశామని, నుమాయిష్ కి వచ్చే సందర్శకులకి ఇబ్బందులు లేకుండా అవసరమైన అన్ని ఏర్పాట్లు చేపట్టామన్నారు.
ప్రైమ్ 9 న్యూస్ కేంద్ర కార్యాలయంలో స్పెషల్ క్యాలెండర్ ఆవిష్కరణ జరిగింది. ఏపీలోని 175 నియోజకవర్గాల్లో వివిధ రాజకీయ పార్టీలకు చెందిన ప్రతినిధులకు క్యాలెండర్ని అందజేయనున్నట్లు ప్రైమ్ 9 బృందం తెలిపింది. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా ప్రైమ్ 9 చైర్మన్ బండి శ్రీనివాస్ రఘువీర్, సీఈఓ పైడికొండల వెంకటేశ్వరరావు, బొండాడ గ్రూప్ ఆఫ్ అధినేత బొండాడ రాఘవేంద్రరావు, పల్సస్ గ్రూప్ అధినేత గేదెల శ్రీనుబాబు, ప్రముఖ కాపు నాయకులు మిర్యాల రాఘవరావు, ప్రముఖ వ్యాపారవేత్త డాక్టర్ రంగయ్యతో పాటు పలువురు ప్రముఖులు పాల్గొన్నారు. ఆంగ్ల నూతన సంవత్సరం సందర్భంగా తాడేపల్లి నివాసంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ తో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి డాక్టర్ కెఎస్ జవహర్ రెడ్డి కేక్ కోయించారు. డీజీపీ కేవీ రాజేంద్రనాథ్ రెడ్డి, ముఖ్యమంత్రి కార్యాలయ అధికారులు, ఇతర ఉన్నత అధికారులు, ప్రజాప్రతినిధులు శుభాకాంక్షలు తెలిపారు. బెజవాడ దుర్గమ్మ ఆలయ వేద పండితులు సీఎం జగన్ కి వేద మంత్రోచ్చారణతో ఆశీర్వదించారు. ప్రజాప్రతినిధులు, అధికారులు అమ్మవారి ప్రసాదాలు అందజేశారు. నూతన సంవత్సరం సందర్భంగా తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని అర్చకులు ఆశీర్వదించారు. సచివాలయంలో యాదాద్రి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆలయ పండితులు రేవంత్ రెడ్డిని ఆశీర్వదించి ప్రసాదాన్ని అందజేశారు. దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ సీఎంకి పండ్లను అందజేశారు. వైఎస్ఆర్టీపీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల తన కుటుంబంలో జరగబోయే వేడుక గురించి ట్వీట్ చేశారు. తన కుమారుడు వైఎస్ రాజారెడ్డికి అతనికి ఇష్టమైన అట్లూరి ప్రియాతో ఈ నెల 18న వివాహ నిశ్చితార్థం జరగనుందని షర్మిల ప్రకటించారు. ఈ ఏడాది ఫిబ్రవరి 17న పెళ్లి జరగనుందని షర్మిల తెలిపారు. రేపు అంటే 2వ తేదీన ఇడుపులపాయలోని వైఎస్ఆర్ ఘాట్ ని సందర్శించి తొలి ఆహ్వాన పత్రికని ఘాట్ వద్ద ఉంచి నాన్న ఆశీస్సులు తీసుకుంటామని షర్మిల వివరించారు. తెలంగాణ రాజ్భవన్ లో నూతన సంవత్సర వేడుకలు ఘనంగా జరిగాయి. రాజ్భవన్ ఆవరణలో ఉన్న నల్లపోచమ్మ ఆలయంలో గవర్నర్ తమిళిసై ప్రత్యేక పూజలు నిర్వహించారు. శుభాకాంక్షలు తెలిపేందుకు రాజ్భవన్ కి వచ్చిన ప్రజల్ని తమిళిసై ఆప్యాయంగా పలకరించారు. కేక్ కట్ చేసి శుభాకాంక్షలు తెలిపారు. గవర్నర్ తమిళిసై సౌందరరాజన్, సీఎం రేవంత్ రెడ్డి కలిశారు. ఈ మేరకు రాజ్భవన్ కి వెళ్లిన రేవంత్ రెడ్డి గవర్నర్ కి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో పాటు మంత్రి సీతక్క, స్పీకర్ గడ్డం ప్రసాద్ ఉన్నారు. తరచూ హిందూ దేవుళ్లపై అనుచిత వ్యాఖ్యలు చేసే భారత నాస్తిక సమాజం అధ్యక్షుడు బైరి నరేష్ మరో వివాదంలో చిక్కుకున్నారు. ఏటూరు నాగారం వై జంక్షన్లోని ఓ ఫంక్షన్ హాల్లో మూఢనమ్మకాల సదస్సుకి బైరి నరేష్ హాజరయ్యారు. ఈ సమాచారం అందుకున్న అయ్యప్ప స్వాములు అక్కడికి వెళ్లి ఆందోళన చేశారు. ఈ క్రమంలో సమావేశ స్థలం నుంచి వెళ్లే సమయంలో అయ్యప్ప స్వాములపైకి బైరి నరేష్ కారు దూసుకుపోయింది. దీంతో అయ్యప్ప భక్తుడు కారు పోగు నరసింహారావు కాలుకి తీవ్ర గాయమైంది. చికిత్స నిమిత్తం నరసింహారావుని ఆసుపత్రికి తరలించారు. ప్రమాదం జరగగానే బైరి నరేష్ పారిపోయారు. నూతన సంవత్సరం సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డిని పలువురు మంత్రులు, ఎమ్మెల్యేలు కలిశారు. కాగా మంత్రి సీతక్క రేవంత్ కి పుష్పగుచ్చం ఇచ్చి శుభాకాంక్షలు తెలిపారు. కాంగ్రెస్ హయాంలో రాష్ట్రం అభివృద్ధిలో దూసుకుపోవాలని మంత్రి ఆకాంక్షించారు. అనంతరం సీతక్కకి ఇందిరాగాంధీ చిత్రపటం ఇచ్చి రేవంత్ నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి కూడా సీఎం రేవంత్ ని కలిసి శుభాకాంక్షలు తెలిపారు. ప్రైమ్ 9 న్యూస్ ఛానల్ క్యాలెండర్ ని అనంతపురం జిల్లాలో మాజీ మంత్రి పల్లె రఘునాథ్ రెడ్డి ఆవిష్కరించారు. పల్లె రఘునాథ్ రెడ్డి తన క్యాంపు కార్యాలయంలో క్యాలెండర్ ఆవిష్కరించి ఛానల్ సిబ్బందికి శుభాకాంక్షలు తెలిపారు. రాబోయే కాలంలో ప్రైమ్ 9 న్యూస్ ఛానల్ ఉన్నత శిఖరాలు చేరుకోవాలని పల్లె రఘునాథ్ రెడ్డి ఆకాంక్షించారు. ఉమ్మడి ప్రకాశం బాపట్ల జిల్లా పరచూరు నియోజకవర్గంలో అర్ధరాత్రి వైసీపీ ఇన్ఛార్జి ఆమంచి కృష్ణమోహన్ ఫ్లెక్సీల్ని గుర్తు తెలియని వ్యక్తులు చింపేశారు. ఘటనపై వైసీపీ కార్యకర్తలు ఆందోళన చేపట్టడంతో పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. సీసీ ఫుటేజీల ఆధారంగా అన్ని కోణాల్లో పోలీసులు విచారణ జరుపుతున్నారు. నెల్లూరు జిల్లా ఎస్పీ తిరుమలేశ్వర్ రెడ్డి ప్రైమ్ 9 ఛానల్ నూతన సంవత్సర క్యాలెండర్ ని ఆవిష్కరించారు. ప్రైమ్ 9 ప్రేక్షకులకు, సిబ్బందికి, యాజమాన్యానికి ఎస్పీ తిరుమలేశ్వర్ రెడ్డి శుభాకాంక్షలు తెలిపారు. ఇప్పటికే ప్రజలకి ఎంతో చేరువైన ప్రైమ్ 9 ఛానల్ సమాజంలో ఎంతో స్ఫూర్తి నింపాలని ఆకాంక్షించారు. ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఉండాలని ఎస్పీ తిరుమలేశ్వర్ రెడ్డి ఆకాంక్షించారు. నూతన సంవత్సరం సందర్భంగా నగరాల్లో సందడి వాతావరణం ఏర్పడింది. శేర్లింగంపల్లి హైదరాబాద్ అధ్యక్షుడు సిరా రాజేష్ జల్సా యూత్ గ్రూప్ ఆధ్వర్యంలో పలు సేవా కార్యక్రమాలు ఏర్పాటు చేశారు. ఓల్డేజ్ హోమ్ లో వృద్ధులకు భోజనం, పండ్లు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో శేర్లింగంపల్లి నియోజకవర్గం జనసేన ఇన్ఛార్జి మాధవరెడ్డి పాల్గొని వృద్ధులకు న్యూ ఇయర్ విషెస్ తెలిపారు. నెల్లూరు జిల్లా జనసేన అధ్యక్షుడు మనుక్రాంత్ రెడ్డి ప్రైమ్ 9 న్యూస్ ఛానల్ నూతన సంవత్సర క్యాలెండర్ ని ఆవిష్కరించారు. నగర అధ్యక్షుడు
సుజయ్ బాబుతో కలిసి పార్టీ కార్యాలయంలో నూతన సంవత్సర క్యాలెండర్ని ఆవిష్కరించి శుభాకాంక్షలు తెలిపారు. వచ్చే ఎన్నికల్లో జనసేన టీడీపీ ఉమ్మడి ప్రభుత్వాన్ని సాధిస్తామని మనుక్రాంత్ రెడ్డి ధీమా వ్యక్తం చేశారు. నూతన సంవత్సరం సందర్భంగా వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఖమ్మం శ్రీ సిటీ రామాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం తన నివాసంలో కేక్ కట్ చేసి రాష్ట్ర ప్రజలకు తుమ్మల నాగేశ్వరరావు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. పోలీసు అధికారులు, తుమ్మల అభిమానులు, కాంగ్రెస్ నాయకులు పుష్పగుచ్చాలు ఇచ్చి న్యూ ఇయర్ విషెస్ తెలిపారు. నూతన సంవత్సరం సందర్భంగా ప్రైమ్ 9 న్యూస్ ఛానల్ క్యాలెండర్ ని శ్రీ సత్యసాయి జిల్లా పుట్టపర్తి కలెక్టర్ క్యాంపు కార్యాలయంలో కలెక్టర్ అరుణబాబు ప్రైమ్ 9 న్యూస్ ఛానల్ క్యాలెండర్ ని ఆవిష్కరించారు. అనంతరం ప్రైమ్ 9 న్యూస్ సిబ్బందికి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. ప్రైమ్ 9 ఛానల్ భవిష్యత్తులో అగ్రస్థానానికి చేరాలని అరుణబాబు ఆకాంక్షించారు. కొత్త సంవత్సరం పురస్కరించుకుని తొలి రోజు ఇష్టదైవాన్ని దర్శించుకునేందుకు తెలంగాణలోని ప్రధాన ఆలయాలకి భక్తులు తరలివస్తున్నారు. దీంతో ఆలయాలు భక్తులతో కిటకిటలాడుతున్నాయి. వరంగల్ భద్రకాళి ఆలయంలో తెల్లవారుజాము నుంచే భక్తుల సందడి నెలకొంది. కొత్త ఏడాది రోజున భద్రకాళి అమ్మవారిని దర్శించుకుంటే మంచి జరుగుతుందని భక్తులు నమ్ముతారు. అమ్మవారి దర్శనానికి భక్తులకి ఎలాంటి ఇబ్బంది కలగకుండా ఆలయ అధికారులు ఏర్పాట్లు చేశారు. తెలంగాణలో ఈసారి న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ సందర్భంగా ఆబ్కారీ శాఖ పంట పండింది. ఒక్కరోజే మద్యం ప్రియులు దుమ్ములేపారు. నిన్న ఒక్కరోజే 19 ప్రభుత్వ డిపోల నుంచి 1,30,000 కేసుల లిక్కర్, 1,35,000 కేసుల బీర్ అమ్మకాలు జరిగాయి. నిన్న ఒక్కరోజే 313 కోట్ల ఆదాయం ప్రభుత్వానికి సమకూరింది. 3 రోజుల్లో రాష్ట్ర వ్యాప్తంగా 625 కోట్ల రూపాయల విలువైన మద్యం అమ్మకాలు జరిగాయి. న్యూ ఇయర్ సందర్భంగా అర్ధరాత్రి 12 గంటల వరకు లిక్కర్ షాపులు, వైన్స్ కి అనుమతి ఇవ్వడం, బార్లని 1 గంట వరకు తెరిచి ఉంచడంతో మందుబాబులు పండుగ చేసుకున్నారు. డిసెంబర్ 28న 133 కోట్లు, 29న 179 కోట్లు, 31న అత్యధికంగా 313 కోట్ల రూపాయల విలువైన మద్యం విక్రయాలు జరిగాయి. ఈసారి డిసెంబర్ 31 ఆదివారం కావడంతో మధ్యాహ్నం నుంచే వైన్స్ల వద్ద రద్దీ కనిపించింది. 3 రోజుల్లో లిక్కర్ అమ్మకాలు ఆకాశాన్నంటాయి. డిసెంబర్ 29, 30, 31 తేదీలో 658 కోట్ల రూపాయల లిక్కర్ అమ్మకాలు జరిగినట్లు సమాచారం. మొత్తంగా 3 రోజుల్లో 4,76 లక్షల లిక్కర్ కేసులు, 6,31 లక్షల బీర్ కేసులు అమ్ముడయ్యాయి. ఈ 3 రోజుల్లో ప్రభుత్వానికి పెద్ద ఎత్తున ఆదాయం వచ్చింది. ఖమ్మం, భద్రాద్రి జిల్లాల్లో 2023లో విక్రయాలు తారాస్థాయిలో జరిగాయి. ఉమ్మడి జిల్లాల్లో 210 మద్యం దుకాణాలు, 50 బార్లు, 3 క్లబ్బులున్నాయి. ఆయా మద్యం దుకాణాలకి వైరాలోని మద్యం డిపో నుంచి సరుకుని విక్రయిస్తూ ఉంటారు. ఈ ఏడాది జనవరి నుంచి డిసెంబర్ వరకు 2,277 కోట్ల రూపాయల విలువైన మద్యాన్ని వ్యాపారులు డిపో నుంచి కొనుగోలు చేశారు. డిపో నుంచి వ్యాపారులకి మద్యాన్ని ఇన్వాయిస్ ధరపై కేటాయిస్తారు. ఈ మద్యానికి వ్యాపారులు ఎంఆర్పీ ధరని జోడించి విక్రయించాల్సి ఉంటుంది. ఈ విధంగా ఇన్వాయిస్తో కొన్ని 2,277 కోట్ల మద్యానికి ఎంఆర్పీ ధరని జోడిస్తే వీటి విలువ 2,700 కోట్ల వరకు ఉంటుందని అధికార వర్గాలు తెలిపాయి. శ్రీ సత్యసాయి జిల్లా హిందూపురంలో మున్సిపల్ కార్మికులు నిరసన 7వ రోజుకి చేరుకుంది. తమ సమస్యలు పరిష్కరించాలంటూ ఆందోళన బాటపట్టారు. ధర్మపురం వార్డులో డ్రైనేజీలు, రోడ్ల పనుల్ని ప్రైవేటు వ్యక్తులతో చేయిస్తూ ఉండగా అడ్డుకున్నారు. తాము నిరసనలు చేస్తుంటే పట్టించుకోకుండా ఇలా ప్రైవేటు వ్యక్తులతో పనులు చేయించుకోవడం అన్యాయమన్నారు. మున్సిపల్ కార్యాలయం గేటు ముందు కూర్చొని జగన్ కి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. తాడేపల్లిగూడెం జనసేన పార్టీ కార్యాలయంలో నూతన సంవత్సరం రోజు కిటకిటలాడింది. జనసేన పార్టీ ఇన్ఛార్జ్ బొలిశెట్టి శ్రీనివాస్ ని అభిమానులు, నాయకులు కలిసి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. అంతకుముందు ఆయన దేవాలయంలో ప్రత్యేక పూజలు చేశారు. ప్రైమ్ 9 న్యూస్ ఛానల్ యాజమాన్యానికి బొలిశెట్టి శ్రీనివాస్ నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. నూతన సంవత్సరం సందర్భంగా మియాపూర్ జనసేన పార్టీ పలు స్వచ్ఛంద కార్యక్రమాలు నిర్వహించింది. శేర్లింగంపల్లి నియోజకవర్గంలో హైదర్ నగర్ డివిజన్ అధ్యక్షుడు సిరా రాజేష్ జల్సా యూత్ గ్రూప్ ఆధ్వర్యంలో ఓల్డేజ్ హోమ్ లో వృద్ధులకు భోజనం పెట్టించారు. పండ్లు పంపిణీ చేశారు. ఈ క్రమంలో ముఖ్య అతిథిగా జనసేన పార్టీ శేర్లింగంపల్లి నియోజకవర్గం ఇన్ఛార్జి డాక్టర్ మాధవరెడ్డి హాజరయ్యారు. వీర మహిళలు, జన సైనికులు, జల్సా యూత్ గ్రూప్ సభ్యులు పాల్గొన్నారు.
నూతన సంవత్సరం సందర్భంగా భద్రాద్రి రామయ్యని దర్శించుకునేందుకు భక్తులు పోటెత్తారు. 2 రోజులు వరుస సెలవులు రావడం, కొత్త సంవత్సరం కలిసి రావడంతో వివిధ ప్రాంతాల నుంచి భద్రాచలం శ్రీ సీతారామచంద్ర స్వామిని దర్శించుకోవడానికి వచ్చిన భక్తులతో ఆలయ ప్రాంగణం కిటకిటలాడుతోంది. నూతన సంవత్సరం సందర్భంగా భక్తి శ్రద్ధలతో స్వామివారిని దర్శించుకునేందుకు భక్తులు బారులు తీరారు. భక్తుల రద్దీ పెరగడంతో ఉచిత దర్శనానికి 3 గంటల సమయం, ప్రత్యేక దర్శనానికి గంట సమయం పడుతోంది. తమ న్యాయమైన డిమాండ్లని పరిష్కరించాలని కోరుతూ అంగన్వాడీలు జగ్గంపేటలో తలపెట్టిన నిరవధిక సమ్మె 21వ రోజుకు చేరుకుంది. నూతన సంవత్సర వేడుకల్ని దీక్షా శిబిరం వద్ద చేసుకున్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి జనవరి 3వ తేదీలోపు తమ న్యాయమైన డిమాండ్లు పరిష్కరించాలని డిమాండ్ చేశారు. పరిష్కరించలేని పక్షంలో కలెక్టరేట్ ని ముట్టడిస్తామని హెచ్చరించారు. కాకినాడ జిల్లా జగ్గంపేట కిర్లంపూడిలో కాపు ఉద్యమ నేత ముద్రగడ నివాసానికి ఆయన అభిమానులు పెద్ద ఎత్తున చేరుకున్నారు. 4 ఏళ్ల తర్వాత న్యూ ఇయర్ సెలబ్రేషన్ ని ముద్రగడ నిర్వహించారు. కొద్ది రోజులుగా వైసీపీలో చేరతారని జోరుగా ప్రచారం జరుగుతోంది. దీనిపై ముద్రగడ ఏం చేస్తారన్న కోణంలో ఆసక్తి నెలకొంది. అసలు ఆయన పొలిటికల్ రీ ఎంట్రీ ఉంటుందా అనే ప్రశ్నలు రేకెత్తుతున్నాయి. రీ ఎంట్రీ ఉంటే పోటీ చేస్తారా అంటూ ఆయన అభిమానులు చర్చించుకుంటున్నారు. 2009 తర్వాత నుంచి యాక్టివ్ పాలిటిక్స్ కి ముద్రగడ దూరంగా ఉంటున్నారు. నూతన సంవత్సరం సందర్భంగా యాదాద్రి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆలయంలో భక్తుల రద్దీ పోటెత్తింది. అధిక సంఖ్యలో స్వామివారి దర్శనానికి భక్తులు తరలివచ్చారు. స్వామివారి దర్శనానికి 2 గంటలు, ప్రత్యేక దర్శనానికి గంట సమయం పడుతోంది. భక్తుల రద్దీ దృష్ట్యా ఎలాంటి అసౌకర్యం కలగకుండా పూర్తి స్థాయి ఏర్పాట్లు చేపట్టినట్లు ఆలయ ఈవో రామకృష్ణరావు తెలిపారు. విశాఖపట్నంలో దారుణ ఘటన వెలుగు చూసింది. 10 మంది వ్యక్తులు ఓ బాలికపై సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. విశాఖపట్నంలో నివసిస్తున్న ఒడిశాకి చెందిన 17 ఏళ్ల దళిత బాలికని భువనేశ్వర్ ప్రాంతానికి చెందిన ఓ యువకుడు ప్రేమ పేరుతో లొంగదీసుకున్నాడు. ఈ నెల 18న ఓ లాడ్జికి తీసుకువెళ్లి ఆమెపై అత్యాచారం చేశాడు. ఆ తర్వాత తన స్నేహితుడిని పిలిపించి అత్యాచారం చేయించాడు. దీంతో తీవ్ర మనస్తాపానికి గురైన బాలిక ఆత్మహత్య చేసుకునేందుకు ఆర్కే బీచ్కి వెళ్లింది. బీచ్లో పర్యాటకులు ఫోటోలు తీసే వ్యక్తి అక్కడ ఏడుస్తున్న బాలికను చూశాడు. జగదాంబ కూడలి సమీపంలోని లాడ్జికి తీసుకువెళ్లాడు. అక్కడ బంధించాడు. అతడితో సహా స్నేహితులు 8 మంది 2 రోజుల పాటు బాలికపై అత్యాచారానికి పాల్పడ్డారు. భయాందోళనకి గురైన బాలిక వారి చెర నుంచి తప్పించుకుని ఒడిశాలోని కలహండి జిల్లాలో ఉన్న స్వగ్రామానికి వెళ్లిపోయింది. ఇంటి నుంచి బాలిక వెళ్లిన 18వ తేదీనే అదృశ్యం కేసు నమోదు చేసిన 4వ పట్టణ పోలీసులు 22వ తేదీన ఆమెను గుర్తించి ఇక్కడికి తీసుకువచ్చారు. మానసిక ఆందోళన, భయంతో ఆదివారం వరకు బాలిక తనకు జరిగిన అన్యాయాన్ని తల్లిదండ్రులతోనూ పంచుకోలేకపోయింది. తన పడ్డ బాధల్ని ఆదివారం చెప్పడంతో పోక్సో చట్టం కింద పోలీసులు కేసు నమోదు చేసి నగరానికి చెందిన 8 మందిని ఇప్పటివరకు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నట్లు సమాచారం. ప్రియుడు, అతడి స్నేహితుడు పరారీలో ఉన్నారు. వారిని పట్టుకునేందుకు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి జార్ఖండ్, విశాఖ నగరాల్లో గాలిస్తున్నారు. సంగారెడ్డి జిల్లా పటాన్చెరు పట్టణం నోపాన్ చౌరస్తా సమీపంలో జాతీయ రహదారిపై తెల్లవారుజామున జరిగిన రోడ్డు ప్రమాదంలో 2 విద్యార్థులు మృతి చెందారు. స్కూటీపై వెళుతూ 3 యువకులు డివైడర్ని ఢీకొట్టారు. యువకుల్లో 2 మృతి చెందగా ఒకరికి తీవ్ర గాయాలయ్యాయి. వీరంతా సుల్తాన్పూర్ జేఎన్టీయూలో చదువుతున్న విద్యార్థులుగా పోలీసులు గుర్తించారు. మృతి చెందిన వారు పాలకుర్తికి చెందిన ఆర్ భరత్ చందర్, జనగామకు చెందిన పి నితిన్గా గుర్తించారు. ప్రమాదంలో గాయపడిన ఖమ్మానికి చెందిన ఎం వంశీని చికిత్స కోసం ఆసుపత్రికి తరలించారు. విశాఖపట్నం జిల్లా మధురవాడలో దారుణం చోటు చేసుకుంది. బాంబే కాలనీలో బాలికపై సొంత మేనమామ అత్యాచారానికి పాల్పడ్డాడు. నిందితుడికి దేహశుద్ధి చేసిన స్థానికులు పోలీసులకు అప్పగించారు. నిందితుడిపై పోక్సో చట్టం కింద కేసు నమోదు చేశారు. దిశ ఏసీపీ వివేకానంద ఆధ్వర్యంలో దర్యాప్తు కొనసాగుతోంది. కుకట్పల్లి హౌసింగ్ బోర్డులో ఓ స్కోడా కారు డ్రైవర్ నిర్లక్ష్యంతో రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. మిత్రహిల్స్ నుండి హైదర్ నగర్ వైపు వెళుతూ ఉండగా బైక్ ని కారు ఢీకొట్టింది. దీంతో బైక్ రైడర్ అక్కడికక్కడే మృతి చెందాడు. మృతుడిని మోతీనగర్ కు చెందిన అరుణ్ ప్రైవేటు ఉద్యోగిగా గుర్తించారు. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
మహబూబ్ నగర్ పట్టణంలో మైనారిటీ గురుకుల కళాశాలలో ఇంటర్మీడియట్ 2వ సంవత్సరం విద్యార్థి రామ్రెడ్డి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. కళాశాల నిర్లక్ష్యంతోనే రామ్రెడ్డి చనిపోయాడని బంధువులు ఆందోళనకు దిగారు. నారాయణపేట జిల్లా మద్దూరు మండలం బూనేడు గ్రామానికి చెందిన రామ్రెడ్డి తెల్లవారుజామున 3:30 గంటలకి రామ్రెడ్డి చనిపోయాడని బంధువులు చెబుతున్నారు. కళాశాల యాజమాన్యం ఉదయం 9:30 గంటలకి రామ్రెడ్డిని ఆసుపత్రికి తరలించడంపై బంధువులు మండిపడ్డారు. కళాశాలకు చేరుకున్న బంధువులు ఫర్నిచర్ ని ధ్వంసం చేశారు. మృతుడి బంధువులకి స్థానిక పోలీసులకి నచ్చజెప్పడానికి గొడవ సద్దుమణిగింది. అక్రమంగా గంజాయి తరలిస్తున్న 2 మహిళల్ని పోలీసులు అరెస్ట్ చేశారు. కాకినాడ నుండి బాకురి లోవలక్ష్మి, తమిళనాడు కృష్ణగిరికి చెందిన మల్లిక గంజాయి తీసుకువచ్చారు. ఆ గంజాయిని కుప్పం నుంచి కృష్ణగిరికి తీసుకుని వచ్చారు. విశ్వసనీయ సమాచారం మేరకు అక్రమంగా గంజాయి తరలిస్తున్న ఈ మహిళల్ని కుప్పం రైల్వే స్టేషన్లో పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వీరి వద్ద నుంచి 5 లక్షల రూపాయల విలువ చేసే 12 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. విశాఖపట్నంలో మహిళల పట్ల అసభ్యంగా వ్యవహరిస్తున్న న్యూపోర్ట్ క్రైమ్ కానిస్టేబుల్ పై సస్పెన్షన్ వేటు పడింది. ఫేస్బుక్ చాటింగ్ లో పరిచయమైన మహిళలతో కానిస్టేబుల్ వై రాము పరిచయం పెంచుకున్నాడు. అయితే రాముకి పెళ్లైందని తెలియడంతో ఆ మహిళ దూరం జరిగింది. అయినా కానిస్టేబుల్ రాము వదలకుండా వేధించడం మొదలుపెట్టాడు. దీంతో బాధిత మహిళ ఉన్నత అధికారులకు ఫిర్యాదు చేసింది. దర్యాప్తుకి ఆదేశించిన సిపి రవిశంకర్ ఐఎన్ఆర్ కి విచారణ నివేదిక అందగానే చర్యలు తీసుకున్నారు. కానిస్టేబుల్ రాముపై సస్పెన్షన్ వేటు వేశారు. కొత్తగూడెం జిల్లా పోలీసులు గంజాయి రవాణాపై ఉక్కుపాదం మోపుతున్నారు. బీదర్కి చెందిన డీసీఎం వాహనంలో గంజాయి అక్రమ తరలింపుని టేకులపల్లి వద్ద పోలీసులు గుర్తించారు. 30 లక్షల విలువ చేసే 120 కేజీల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. నిందితులు గంజాయిని బీరువాలో సీల్ వేసి సరఫరా చేశారు. నిందితుల పరారీలో ఉన్నారని, వారిని త్వరలోనే పట్టుకుంటామని తెలిపారు. 2023లో 4 టన్నుల గంజాయిని స్వాధీనం చేసుకున్నట్లు వివరించారు. నూతన సంవత్సరం సందర్భంగా హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ అలోక్ ఆరాధేను సీఎం రేవంత్ రెడ్డి కలిశారు. నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో పాటు మంత్రులు శ్రీధర్ బాబు, పొన్నం